కూడా ఉంటుంది సార్. అయితే మనం అప్రోచ్ కంటిన్యూస్ వాళ్ళ పీరియాడికల్ ఇన్స్పెక్షన్స్ జరుగుతున్నటువంటి వర్క్స్ మీద పర్యవేక్షిస్తూ వాటి మీద రివ్యూ చేస్తూ కార్యక్రమాలను వేగవంతం చేయడానికి మేము వచ్చిన తర్వాత కూడా మీరు చూశారు. మీరు గతంలో లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ పిల్లర్లు లేవు, ఈ సామాగ్రి లేదు. మరి వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే ఉంటే మాత్రం లైమ్ నగర్ బ్రిడ్జ్ కంటే వేగవంతంగా చేసే ఆలోచన చేద్దాము. ఎందుకంటే చూస్తున్నారు కదా, ఇక్కడ ఒకసారి బ్రిడ్జ్ మీద ట్రాఫిక్ జామ్ అయితే, ఒక వెహికల్ పంచర్ అయితే గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అవటం. వరంగల్ నగరానికి, హనుమకొండ పట్టణానికి ముఖ్యమైనటువంటి బ్రిడ్జ్ ఇది. దీన్ని కంప్లీట్ చేయడానికి సాయశక్తిగా కృషి చేస్తున్నాం. మరి ఛత్తీస్గఢ్ నుంచి రావాల్సిన వర్క్ ప్రోగ్రామ్ ఎంతసేపు ఆ బుద్ధి ప్రశాంతంగా సంవత్సర కాలం నుంచి ల్యాండ్ కబ్జాలు లేకుండా, సెటిల్మెంట్ లేకుండా ప్రశాంతంగా ఉన్న దానిని టీఆర్ఎస్ నాయకులతోటి కలిసి ఈ దుర్మార్గాలు చేయడానికి, దానికి కాజుపేట ఒక 45 ఉన్నారు. వాడు జిల్లా జనరల్ సెక్రటరీ, వాడు ఎక్కడ జనరల్ సెక్రటరీ, వాడు ఎక్కడోడు, ఏది తెలియదు. వాడు జిల్లా జనరల్ సెక్రటరీ పెట్టి పార్టీలకి సస్పెండ్ చేస్తా బిడ్డ, మీరు రిటైర్డ్ వేషాలు వేసుకుంటా పోతే ఏం తలతిక్క వేషాలు ఏమన్నా ఇది అనుకుంటున్నారా? నీ జనరల్ సెక్రటరీ ఆర్డర్ ఏంటిది, నువ్వేంటిది, నువ్వు రాసుకున్నట్టు ఏంటిది? వీడు త్యాగం పొద్దుగా లేస్తే దుర్మార్గాలు, సెటిల్మెంట్లు, కబ్జాలు పెట్టుకొని తిరిగిన వీళ్ళు నువ్వు దుకాణం పెడుతున్నారు. ఏది చేసినా మంచిగా, కానీ అభివృద్ధి కాడా ఎక్కడన్నా ఆటంకాలు కల్పించి ఏదైనా పిచ్చి వేషాలు వేస్తే మాత్రం సహించేది లేదు చెప్తున్నా, హెచ్చరిస్తున్నాను నేను. ఈ వర్క్ ప్రోగ్రామ్ డిలే వలన దాన్ని ఇంకో నెల అటు ఇటు అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీనిని వేగవంతం చేయడానికి సీఎం గారి దగ్గరికి ఇవాళ మేము వెళ్తున్నాం. ఇప్పుడు వెళ్ళి వారికి అక్కడ ఆ యొక్క ఛత్తీస్గఢ్కు ఫోన్ చేసి ఆ యొక్క కంపెనీ నుంచి దీన్ని వేగవంతం చేయడానికి, కృషి చేయడానికి వెళ్ళటం జరుగుతున్నది. ఇప్పుడు ఇక్కడి నుంచి హైదరాబాద్కి వెళ్తున్నాం. మరి అదేవిధంగా పట్టణంలో పెండింగ్లు ఉన్న వర్కులు, ప్రతి వర్కులు కూడా ఎక్కడ ఏ జిల్లాలకు, ఏ నియోజకవర్గాల్లో జరగనంత వేగవంతంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో వరంగల్ జిల్లాకి ఇచ్చిన నిధులు ఎక్కడా ఇవ్వలేదు. దీనికి కావలసినటువంటి నిధులను సమకూర్చడానికి కాంట్రాక్టర్ రవీందర్ రెడ్డి గారిని కూడా మీరు పెట్టండి, మేము ఇస్తామని చెప్పి కాంట్రాక్టర్ గారిని కూడా ఒప్పించి ఈ వర్క్ని ముందు పట్టి చేయించడం జరుగుతుంది. వారి యొక్క నిధులను కూడా తప్పకుండా త్వరలోనే విడుదల చేస్తాం, రేపు మాపు అనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. విధంగా హనుమకొండలో, ముఖ్యంగా వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో ఏ పనులు కూడా ఆగకుండా ప్రతిదీ కూడా ఆన్ గోయింగ్ వర్క్, ఫీల్డ్ మీద వర్క్ నడుస్తూనే ఉన్నది. ఇప్పుడు మీరు కూడా చూడండి, ఇప్పుడు వర్క్ నడుస్తూనే ఉన్నది, ఎక్కడ ఆగలేదు. కానీ సమయం సందర్భం పక్క రాష్ట్రాల చేతిలో, ఈ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది పక్క రాష్ట్రాలలో ఉండటం వల్ల వర్క్ ప్రోగ్రామ్ డిలే వలన కొంచెం మనకు ఇబ్బంది అవుతుంది తప్ప, మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి కట్టవలసిన కాంట్రాక్టర్ వర్క్లు కూడా దరిదాపు అన్ని 24 పిల్లర్లు కంప్లీట్ అయినాయి. బేస్మెంట్ ఇంకా 8 పిల్లర్లు రోడ్డు మీద ఈ వారం 10 రోజుల్లో కూడా అది కంప్లీట్ అవుతుంది. కాబట్టి అతి త్వరలోనే కంప్లీట్ చేసి కాజుపేట వాసులకు శుభవార్త అందించే ఆలోచనలో ఉన్నాం. ఇవన్నీ జరుగుతుంటే కూడా వెనుక కొందరు దుర్మార్గులు, ఇక వాడికి పేరు తెలియదు కానీ ఎక్కడ మంచి పేరు వస్తుందో అని చెప్పి దీని వెనుక గోతులు దోవుకుంటూ దుకాణాలు పెట్టారు కొందరు విత్ ఇన్ ద పార్టీలో కూడా ఏడ మంచి పేరు వస్తుందో అని చెప్పి. గతంలో ఎలక్షన్లప్పుడు పార్టీకి వ్యతిరేకంగా చేసి 6 ఎమ్మెల్యేలు హైకమాండ్ కంప్లైంట్ చేసినటువంటి వ్యక్తులు ఉన్నారు ఇక్కడ. వాళ్ళు ఏదో పార్టీకి పొడిచినమాట, త్యాగం చేసిండట అని చెప్పి నిన్న మొన్న చూస్తున్నాం. ఇక్కడ మళ్ళా కొత్త దుకాణం పెట్టి క్యాడర్ని డిస్టర్బ్ చేయడానికి వాళ్ళకి హెచ్చరిస్తున్న బిడ్డ, మీరు మళ్ళా కనుక ఇలాంటి పిచ్చి వేషాలు వేసి, దొంగ వేషాలు వేసుకుంటా, ఇలాంటి కార్యక్రమాలకు పుల్లలు పెట్టుకుంటా, టీఆర్ఎస్ నాయకులతోటి కలిసి డబ్బులు తీసుకొని పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినటువంటి వ్యక్తులకు హెచ్చరిస్తాను. దీని ద్వారా వాళ్ళు కూడా సరే ఏదో చేసిండ్రు, అయిపోయింది, క్షమిస్తాం అనుకున్నా కానీ ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా పుల్లలు పెట్టుకుంటూ, వాళ్ళతోటి వీళ్ళతోటి పుల్లలు పెట్టుకుంటూ, అది ఇప్పుడు అంత అవసరం ఏం లేదు, ఫండ్ దానికి ఇవ్వాల్సినంత అవసరం తొందర ఏం లేదు అని చెప్పి మాట్లాడేటువంటి వ్యక్తులు ఉన్నారు. వాళ్ళని ఇవాళ కాజుపేటలో మళ్ళా మంచిగా అట్మాస్ఫియర్ని చెడగొట్టే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ కాజుపేటకు
బస్ స్టాండ్ కానివ్వండి, బస్ స్టాండ్కు త్వరలో వస్తున్నారు. నిన్నగాక మొన్న సైన్స్ సెంటర్కు 10 కోట్ల రూపాయలు, నిన్నగాక మొన్న అది ఇంకా నేను చెప్పలేదు.